ఎస్ఐఆర్పై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, పాసం సునీల్, నెలవల విజయశ్రీ, కాకర్ల సురేష్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, చైర్మన్లు డాక్టర్ జడ్ శివప్రసాద్, పోలంరెడ్డి దినేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు అన్ని జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ వర్క్షాప్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని, గొడ్డలి పార్టీ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ పరోక్షంగా వైసీపీపై సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్లు చేశారు. పార్టీ పెట్టినప్పుడు నుంచి హిందూపురం, కుప్పం సహా ఇంకొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తూనే ఉన్నాం. ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలని సూచించారు. కొత్తగా ఎమ్మెల్యేలు అయినవారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు, మళ్లీ గెలవాలంటూ వారిలో ఉత్సాహం నింపారు. అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయని, ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలి ద్వారా ఓట్లు పెరుగుతాయి, తగ్గుతాయి అని పేర్కొన్నారు. ప్రజల కోసం ఎక్కువగా పనిచేసినా నోరు అదుపులో పెట్టుకోకుంటే నష్టమే జరుగుతుందని క్యాడర్కు హెచ్చరించారు. కార్యకర్త మొదలుకొని నాయకుడి వరకు ప్రతి ఒక్కరికి క్యారెక్టర్, ట్రస్ట్ అనేది చాలా ముఖ్యమన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి మొదటి సంతకం పెట్టి మెగా డీఎస్సీ నిర్వహించామని, మెగా డీఎస్సీ జరగకూడదని 241 కేసులు వేసి అడ్డుకున్నారు. కానీ వాటిని ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి నియామకాలు పూర్తి చేశామని, పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గట్టిగా కౌంటర్లు ఇస్తే ఇప్పుడు తోకముడిచారని ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేశారు. నంద్యాలలో ఓ వైసీపీ కార్యకర్తే వైఎస్ విగ్రహం తల తీసేశారు. పోలీసులు నిమిషాల్లో పట్టుకున్నారు. వైసీపీ కార్యకర్తను గుర్తించుకుంటే టీడీపీ మీద నెపం నెట్టేవారని, వివేక హత్య అనేది ఓ కేస్ స్టడీ. చిన్నపామైనా పెద్ద కర్రతో కొట్టాలి, లేకుంటే విషం చిమ్ముతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. గొడ్డలి పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తాను ఎన్నో పోరాటాలు చేశాను, కానీ నీచులతో ఎప్పుడూ పోరాటాలు చేయలేదని ఆయన తెలిపారు. అలాగే కార్యకర్తల సాధికారత గురించి ఆలోచించాలి. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని టీడీపీ తప్ప ఏ పార్టీ పెట్టలేదని, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నాం. చనిపోయిన కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నాం. పిల్లల చదువుకు ప్రత్యేకంగా స్కూళ్లు ఏర్పాటు చేశాం. కార్యకర్తల పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాలకు సిఫార్సులు చేస్తున్నాం. కార్యకర్తల ఆర్థిక సాధికారత కోసం ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ తప్పులు జరగకూడదు, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని, గత ప్రభుత్వంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పోయిన బ్రాండును మళ్లీ తెచ్చాం. పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని అందరూ భయపడ్డారు. కానీ మళ్లీ ప్రాజెక్టును ట్రాక్లో పెట్టాం. సంక్షేమం అందిస్తున్నాం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడు క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.